యక్షిణీలు ఎక్కడో చోట ఈ పేరు వినే ఉంటారు. అసలు ఎవరు వీరు? ఇంతకి నిజంగా యక్షిణీలు ఉన్నారా? ఉంటే భూమి మీద తిరుగుతున్నారా? ఒకవేళ భూమి మీద ఉంటే ఏ రూపంలో ఉంటారు? ఏం చేస్తారు? వీళ్ళ వల్ల మనుషులకు ఎందుకు అంత ప్రమాదమో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. కుబేరుడి ఆధీనంలో ఉండేవాళ్ళే యక్షిణీలు. అసలు కుబేరుడికి యక్షులకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? మన అందరికీ తెలుసు, లక్ష్మీదేవి తర్వాత కుబేరుడే ధనానికి అధిపతి. కాబట్టి కుబేరుడి ఆధీనంలో ఉండేవాళ్ళే ఈ యక్షిణీలు. వీళ్ళంతా సంపదకు కాపలాగా ఉంటారు. సినిమాలలో మరియు వెబ్ సిరీస్లో చూపించినట్టుగా యక్షిణీలు నెగిటివ్ ఎనర్జీ కాదు, వీళ్ళంతా దేవతలే. కుబేరుడి కనుసన్నల్లో ఉండే విశ్వంలో ఉండే సంపదను, గుప్త నిధులకి, ఆలయాలకి రక్షణగా ఉంటాయి ఈ యక్షిణీలు. పాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా ద్వైతవనానికి చేరుకుంటారు. ఆ సమయంలో ఒక పండితుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి సహాయం అడుగుతాడు. అదేమిటంటే తన దగ్గరున్న చేతికరణ ఒక మృగం ఎత్తుకోపోయింది, దయచేసి దాన్ని తిరిగి తెచ్చిమని అడుగుతాడు. దానికి సరే అని చెప్పిన ధర్మరాజు తన తమ్ముల్ని ఆ పని మీద పంపిస్తాడు. వెళ్ళిన వాళ్ళంతసేపు తిరిగి రాకపోవడంతో తన సోదరులను వెతుక్కుంటూ ఈసారి స్వయంగా ధర్మరాజే వెళ్తాడు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఒక సరస్సు పక్కన తన తమ్ముళ్ళు పడిపోయి ఉండడం గమనిస్తాడు. ఆ సరస్సులోనే నీటిని తాగడానికి ప్రయత్నించిన ధర్మరాజు ఒక యక్షుడి మాటలు విని ఆగిపోతాడు. అదేమిటంటే ఈ సరస్సులో నీటిని తాగాలంటే నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలని అంటాడు. ఆ తర్వాత ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్తాడు. నిజం చెప్పాలంటే సాక్షాత్తు యమధర్మరాజు యక్షుడికి రూపంలో వచ్చి ఈ ప్రశ్న అడిగాడని మన పురాణాలు చెప్తున్నాయి. పాయింట్ నెంబర్ 1, ఈ యక్షిణీలు ఎక్కడ ఉంటారు? పురాణాల ప్రకారం మొత్తం 14 లోకాలు ఉన్నాయి. అందులో భూమికి దగ్గరికి ఉండే లోకం ఉద్వలోకం. ఈ ఉద్వలోకంలోనే యక్షిణీలు ఉంటారు. వీళ్ళందరికీ అధిపతి కుబేరుడు. పాయింట్ నెంబర్ 2, నిజంగా యక్షిణీలు మనుషులకు కనిపిస్తారా? భూమి మీద ఉండే మానవ శరీరం పంచభూతాలతో తయారు చేసినది. కానీ యక్షిణీల విషయానికి వస్తే వీళ్ళ శరీరం గాలి, నీరు, ఆకాశంతో తయారు చేయబడింది. అందుకే వీళ్ళు ఎక్కువగా మానవులకు కనిపించరు. భూమి లోపల దాగి ఉన్న సంపదకు మరియు గుప్త నిధులకు ఎవరికి కనిపించకుండా కాపలా కాస్తుంటారు వీళ్ళు. ఎంతో విలువైన సంపద ఉన్న చోట యక్షిణీలు పాము రూపంలో ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి.